జగిత్యాల జిల్లా కొండగట్టుల చిన్న హనుమాన్ జయంతి వేడుకలు గొప్పగా జరుగుతున్నాయి. పొద్దుగాల నుంచి వచ్చిన భక్తులు మాల విరమణ చేస్తున్నారు. ఎండతోని భక్తులకు ఇబ్బంది కాకుండా పందిల్లేసి మంచినీళ్లు సల్ల ప్యాకెట్లు వంచుతున్నారు అధికారులు. జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ గుడిలో హనుమాన్ జయంతి పూజలు బాగా జరుగుతున్నాయి. హనుమాన్ భక్తులతోని గుడి మొత్తం నిండిపోయింది. వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోనికి గుడికొస్తున్నారు. ఎవలకు ఇబ్బంది కాకుండా ఆఫీసర్లు చూస్తున్నారు. 600 మంది పోలీసులతోని బందోబస్తు కూడా గట్టిగానే చేసిరు. ఆంజనేయ స్వామి చిన్న జయంతి అంటారు, చిన్న హనుమాన్ జయంతి. దీనికి లక్షల్లో భక్తులు వస్తారు. 2 లక్షల చిల్లర వరకు దర్శించుకున్నారు. చాలామంది దీక్ష విరమించుకున్నారు. పకడ్బందీగా ఈసారి ఏర్పాట్లు జరిగాయి. ఈవో గారు కూడా చాలా కోఆపరేట్ చేసి మేము అడిగిన బ్యారికేడింగ్ తర్వాత అన్నీ ఆయన ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దగ్గర నేను 6 సిఐలు అంటే డిఎస్పీ గారు కంటిన్యూస్ క్యాంప్ చేస్తున్నారు ఇక్కడ జగిత్యాల డిఎస్పీ గారు. ఇవాళ చిన్న హనుమాన్ జయంతి కావుడుతోని కొండగట్టు పుణ్యక్షేత్రం కాషాయమయమైంది. ఎటు చూసినా హనుమాన్ మాల ధరించిన సాములతోని కిటకిటలాడుతా ఉంది. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబ్ చేసిరు. ఇక్కడున్న భక్తాంజనేయుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు చాలా మంది. అందుకే ఏడాదికి ఇక్కడికి వచ్చేటోళ్ల సంఖ్య పెరుగుతున్నది. ఎవరైతే స్వామివారిని మొక్కుకొని ముడుపులు ఇక్కడ కడతారో వాళ్ళకి వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తర్వాత వచ్చి ఇక్కడ ముడుపు చెల్లించుకుంటారు. సంతానం లేని వాళ్ళు ఇక్కడ 41 రోజు కనుక ఇక్కడ స్వామివారిని దర్శించినట్టయితే, ఇక్కడ ప్రదక్షిణాలు చేసినట్టయితే వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. అట్లా కొన్ని వేల మంది ఉన్నారు. అలాగే గ్రహ పీడితులు, కొంతమంది మతిస్థిమితం లేని వారు కూడా ఇక్కడ 41 రోజు దీక్ష తీసుకొని ఉన్నట్టయితే వారికి కూడా ఆ ఉన్మాద స్థితి నుంచి మామూలు స్థితికి వచ్చి స్వామివారిని ప్రతి సంవత్సరం కూర్చునే వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నారు. ఉత్సవాల్లో భాగంగా పొద్దుగాల 3 గంటల నుంచి అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిరు పంతులు. సుందరకాండ పారాయణం, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, మహానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. పూజలకు హనుమాన్ సాములు భారీగా రావడంతోనే గుడి నిండిపోయింది. అంజన్న దండకం, చాలీసాను చదివిర్రు సాములు. కొండగట్టు అంజన్న స్వామి అంటే ఏది నమ్మినా ఏది మొక్కినా అది ఖచ్చితంగా నెరవేరుస్తాడన్న గట్టి నమ్మకం మాకు ఉంటుంది స్వామి. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ పున్నమకు ఖచ్చితంగా ఇక్కడికి వస్తూ ఉంటాము. 41 రోజు దీక్ష చేసి మాలలు వేసుకొని హైదరాబాద్ నుంచి అటు నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ కింది నుంచి పై వరకు పాదయాత్ర చేసుకుంటూ వస్తాం. మేము బోరబండ నుంచి వచ్చినామండి. బోరబండ సైడ్ 3 ఇప్పుడు 41 రోజు అయింది. 5వ సారి ఇప్పుడు రావడం. వరకు అయితే అంత మంచిగా జరిగింది. ఇకపై కూడా అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా ఇయాల్టి నుంచి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసిరు అధికారులు. భక్తులకు తక్లీఫ్ కాకుండా ఏర్పాట్లు చేసిరు.